హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఇది వచ్చేసి నా డెలివరీ స్టోరీ అనమాట. సో డెలివరీ స్టోరీ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అందరికీ ఒకేలాగా ఉంటుందని అస్సలు అనుకోలేము. సో అట్లానే నాకు జరిగింది. బట్ నాకు ఏ ప్రాబ్లం జరగలేదు. 14th అట్లాగా అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు. వాళ్ళైతే ఇండక్షన్కి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. April 16th ఇచ్చారు అపాయింట్మెంట్. సో April 16th ఈవినింగ్ 5కి ఇచ్చారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే లిమిటెడ్గానే ఉంటాయి రూమ్స్. అందుకని చెప్పి మనం ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళినా కానీ వాళ్ళు బాగా పెయిన్స్ వచ్చి వాటర్ బ్రేక్ అయితే మాత్రమే జాయిన్ చేసుకుంటారు. లేదు అంటే ఇవి పెయిన్స్ కాదు అని చెప్పి సగం రిసెప్షన్లో కూర్చోబెట్టే సగం చంపుతారనమాట. సో అందులో మనకి మామూలుగా అసలు బాగాలేనప్పుడు అట్లా కూర్చోవాలన్నా ఫ్రీగా ఉండకపోయినా కానీ మనకి ఏదో ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఆ పెయిన్ ఇంకా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు అట్లాగే చేస్తారు. సో నాకైతే అప్పుడు అనిపించింది ఇండక్షనే బెటర్ అనుకుంటా. వాళ్ళంతటా వాళ్ళు చేసేస్తారు డెలివరీ. ముందే పెయిన్స్ అదంతా రాకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా అనిపించింది. బట్ ఏంటి అంటే వెళ్ళిన తర్వాత మాకు రిసెప్షన్లో అయితే కూర్చోబెట్టిన తర్వాత ఇంకా అంతే కూర్చోబెడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము. మాకు ఏ రిప్లై లేదు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే రూమ్స్ ఖాళీ లేదు, ఇంకొక రూమ్ ఖాళీ అవ్వగానే మీకు చెప్తాము అని చెప్పింది ఒక ఆమె వచ్చి. సో చెప్పగానే మా ఆయనకి ఏంటంటే ఇంకా కోపం వచ్చింది. ఇంకా హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టారు. అది కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళే ఈ టైంకి రమ్మని. సో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి కదా అంతా అని చెప్పి ఆయనకి కోపం అయితే వచ్చింది. గట్టిగా అడిగాడు, ఏంటి మమ్మల్ని రమ్మన్నారు కదా, ఎందుకు మీరు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసరికి కాసేపటికి పోస్ట్ నెటల్ రూమ్ అయితే ఇచ్చారనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత బేబీని మదర్ని పెట్టే రూమ్ అనమాట. సో మనకి కాంట్రాక్షన్స్కి బేబీ హార్ట్ బీట్ తెలియడానికి పెడతారు కదా, అట్లయితే నాకు పెడుతూనే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ డే మళ్ళీ యాంటీనెటల్ రూమ్కి అయితే తీసుకొచ్చారు. అంటే ఇంకా మాకు ఒక సింగిల్ రూమ్ లాగా తీసుకొచ్చారు. మాకు ఎందుకు అట్లా షిఫ్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. అంటే వేరే వాళ్ళు రెడీగా ఉండుంటారు మదర్ అండ్ బేబీ, దానికోసం అని చెప్పి మమ్మల్ని అక్కడ నుంచి ఖాళీ చేపించిన తర్వాత సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాము. బట్ అక్కడ కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. తర్వాత డెలివరీ రూమ్ నుంచి మళ్ళీ యాంటీనేటల్ రూమ్కి పోస్ట్ చేశారు. అంటే పెయిన్స్ వచ్చే ఇండక్షన్ ఇవ్వడానికి కానీ లేదంటే ఇంకా నొప్పులతో పడే వాళ్ళని కానీ పెడతారు కదా, ఆ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు మమ్మల్ని. ఇంకా మా ఆయనకైతే బెడ్ లేదు, ఏమీ లేదనమాట. పాపం 5 days ఆయన అంతే ఉన్నాడు. సో నా పాపం అనిపించింది నాకైతే. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా సాయంత్రం ఇండక్షన్ ఇస్తాము, రేపు పొద్దునే ఇస్తాము అని అట్లా చెప్తున్నారు. ప్రాపర్గా చెప్పినట్టే మేబీ నేను కూడా మా ఆయన ఇంటికి పంపించేదాన్నేమో. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గర హాస్పిటల్స్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. దూరపోయి అస్సలు ఇవ్వరు, దగ్గరలోనే ఉంటాయి. మాకు ఒక 10 minutes అట్లా అంతే క్యాబ్ అయితే. సో యాంటీనేటల్ రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు టెస్ట్ చేశారనమాట. నాకు అసలు సర్విక్స్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే నా బ్యాడ్ లక్కో తెలీదు, గుడ్ లక్కో తెలీదు కానీ 1 centimeter అయితే డైల్యూట్ అయిందనమాట. 1 centimeter డైల్యూట్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇండక్షన్ వద్దు, న్యాచురల్గా ట్రై చేద్దాము అని చెప్పారు. సరే అని చెప్పి చూశారు. ఇంకా నాకు వాటర్ బ్రేక్ అవ్వట్లేదు. నేను వాకింగ్ నడుస్తున్నా, బాల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. బట్ అప్పటి వరకు చేయలేదు కదా మనము. సో సడన్గా చేస్తే ఏం రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే నేను అవన్నీ చేస్తున్నా. బట్ ఏమీ రిజల్ట్ లేదు. నాకు పెయిన్స్ అదంతా ఏం లేదు, అలాగే ఉన్నాను. తర్వాత వాళ్ళు పెసోరి అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే పెసోరి అని చెప్పి ఇంత ఉంటుంది, దాన్ని పెడతారనమాట. సర్విక్స్ ఓపెన్ ఒక 2 centimeters ఓపెన్ అవుతుంది పెడితే అని చెప్పి అది పెడతారు. అది పెట్టారు. ఒక 12 hours ఏమో ఉంచారు. బట్ ఏం రిజల్ట్ లేకపోయేసరికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, బెలూన్ అని చెప్పి. ఫస్టే మాకు చెప్పారు. సో మేము ఏంటంటే ఫస్ట్ బెలూన్ అన్నాము. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే స్టార్టింగ్ స్టేజ్ పెసోరియే పెడతారు అని చెప్పారు. సో అందుకని చెప్పి మేము పెసోరీకి వెళ్ళాం. తర్వాత బెలూన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఈ నేమ్స్, పెసరీ అండ్ ఇంకా బెలూన్ ఫర్ సర్విక్స్ ఓపెన్ అని చెప్పి అట్లాగా మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే ఇంత పైప్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇంత బాల్ లాగా ఉంటుంది. ఆ బాల్లో వాటర్ ఉంటాయి, ఏదో లిక్విడ్ అయితే ఉంటుంది. సో అది కూడా పెట్టేటప్పుడు నొప్పి అని అనిపించింది నాకు. కన్నెంపటి నీళ్ళు వచ్చేంత అసలు నేను ఈ ప్రాసెస్లో అస్సలు అవ్వలేదన్నమాట. లాస్ట్ ఇంకా
ఇంటికి వచ్చే రోజు మాత్రమే నేను కన్నీళ్ళు పెట్టుకున్నా. మిగతా అంతా నాకు కళ్ళెంబట నీళ్ళు వచ్చిన సిచ్యువేషనే లేదు. బెలూన్ పెట్టి అదొక 24 అవర్స్ ఉంచి అది తీసేశారనమాట. అది తీసేసిన తర్వాత కూడా నాకు వాటర్ బ్రేక్ అవ్వలేదు. మామూలుగా అయితే అసలు ఆ ప్రాసెస్లోనే వాటర్ బ్రేక్ అయిపోయి అది కింద పడిపోవాలి. బట్ నాకు అదేం జరగలేదు, వాళ్ళే తీయాల్సి వచ్చింది. అప్పుడు కూడా కొంచెం పెయిన్ వచ్చిందనమాట. పెయిన్ వస్తే ఇంకా బెలూన్ తీసేసిన తర్వాత సరే ఇట్లా కాదులే, ఇంకా పెయిన్స్ రావట్లేదు, వాటర్ బ్రేక్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ డిసైడ్ అయ్యారు ఇండక్షన్ ఇచ్చేద్దామని చెప్పి. 19th నైట్ ఇంకా డెలివరీ రూమ్కి అయితే తీసుకెళ్లారు, ఇండక్షన్ రూమ్కి తీసుకెళ్లారు. నాకు అక్కడ ఏం చేశారంటే సరే మనమే వాటర్ బ్రేక్ చేద్దాము, అప్పుడైనా సర్వీస్ ఓపెన్ అవుతా ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు 100% నాకైతే న్యాచురల్ చేయడానికి ట్రై చేశారు. ఈ లోపల నాకు ముందు నొప్పులతో వచ్చిన వాళ్ళు కన్నీ అంతా అయిపోయి వెళ్ళిపోతున్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అంతా అయిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట. బట్ నాది మాత్రం ఇంత ప్రాసెస్ జరిగింది. సో కేవలం వాళ్ళు నా 1 సెంటీమీటర్ డైల్యూట్ అవ్వడం వల్లే. అది అవ్వకుండా ఉన్నట్టు మరి ఏం చేసేవాళ్ళో మనకు తెలియదు. ఇండక్షన్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా. వాటర్ వాళ్ళే బ్రేక్ చేశారు. అది దానికి కూడా ఒక స్టిక్ ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది ఆ స్టిక్, చివర కోపుగా ఉంటుంది అనమాట. వాళ్ళు అది పెట్టేసి వాటర్ బ్రేక్ చేశారు. అప్పుడు కూడా నాది ప్లెజెంటా చాలా పైకి ఉందంట. సో ఈ పోస్టీరియర్ ప్లెజెంట్ అంటే అబ్బాయి, యాంటీరియర్ అంటే అమ్మాయి, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి నేనైతే నమ్మను యూజువల్గా. సో అప్పుడు కూడా నేను అలా ఏం నమ్మలేదన్నమాట. నాది యాంటీరియర్ ప్లెజెంటా అని నేను చూశాను. అయితే యాంటీరియర్ ప్లెజెంటా అంటే పైకి ఉంటుందని అర్థం, పోస్టీరియర్ అంటే కిందకు ఉంటుందని అర్థం, అంతేగాని యాంటీరియర్ అంటే అమ్మాయి, పోస్టీరియర్ అంటే అబ్బాయి అట్లా ఏం కాదు. బట్ నా స్టమక్ చూసిన వాళ్ళు అంతా చెప్పేవాళ్ళు నీకు అబ్బాయి కదా అబ్బాయి కదా అని. ఇక్కడ మామూలుగా మనం రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళినా కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట నీకు అబ్బాయి బేబీ బాయ్ కదా అని చెప్పి. సో జెండర్ రివీల్ అయితే మనకు జరుగుతుంది 5th మంత్ ఎండింగ్లో కానీ 5th మంత్లోనే జరుగుతుంది. సో మనకు తెలిసిపోతుంది వచ్చిన ఆపర్చునిటీని మనం ఎలా యూజ్ చేసుకోకుండా ఉంటాం. అంటే మన వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుసుకోరు, వాళ్ళ పట్టింపులు వాళ్ళవి. సో మేమైతే అట్లా కాదనమాట, ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని చెప్పి ఉంటాం మేమైతే. సో అందుకని చెప్పి మేము బాయ్ అని ముందే మాకు తెలుసు కాబట్టి వాళ్ళు కనిపెట్టిన తర్వాత ఎస్ అని అట్లా చెప్పేవాళ్ళం అనమాట. నాకు యాంటీరియర్ అదే ప్లెజెంటా బాగా పైకి ఉంది, అందుకని చెప్పి వాళ్ళు బ్రేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఒకళ్ళు ట్రై చేశారు అందలేదు, ఇంకొకరు ట్రై చేశారు అందలేదు. సో ఇంకా 3 ఆమె అంటే ఇంకా వాళ్ళకంటే సీనియర్స్ అట్లా పిలుస్తారు కదా, అట్లా ఇంకా ఫైనల్గా ఒక ఆమె అయితే ఇంకా సీనియర్ డాక్టర్ వచ్చిందనమాట. ఆమె వచ్చి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మాత్రం నొప్పి అనిపించింది, గట్టిగా అరిచిన తర్వాత మళ్ళీ ఆమె ఇంకా పూర్తిగా పగలలేదు పూర్తిగా అని చెప్పి మళ్ళీ పెట్టింది. వెంటనే పెట్టేసింది, నేను ఆగమని అనలేదు, ఆమె ఏమనలేదు అనమాట, వెంటనే పెట్టేసింది. పెట్టి వాటర్ అయితే బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత కూడా నాకు పెయిన్స్ రాలేదు. నేను లేవమన్నారు, లేచి అటు ఇటు నడుస్తున్నా. సో నాకు పెయిన్స్ అయితే ఏం రాలేదు. వాటర్ మాత్రం వాళ్ళు బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత కూడా వాటర్ అంతా పోయినాయి, నాకైతే పెయిన్స్ రావట్లే. సరే అని చెప్పి ఇంకా పెయిన్స్ రావట్లేదు కదా ఇండక్షన్ అయితే ఇద్దాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. నాకు ఇండక్షన్ ఇచ్చారు. నాకు అసలు పెయిన్స్ రాలేదు, ఏం రాలేదు. వాటర్ బ్రేక్ అయినప్పటి నుంచే ఆమె ఎపిడ్యూరల్ ఇవ్వనా అని అడుగుతూనే ఉంది. సో నాకు పెయిన్స్ రాలేదు కదా ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను తీసుకోలేదు. అప్పటికే నాకు 3 సెంటీమీటర్స్ ఏమో డైల్యూట్ అయింది. తర్వాత ఆమె ఇండక్షన్ ఇచ్చిన తర్వాత అది ఒక రేంజ్కి 3 పాయింట్స్ అట్లా ఉంటుందంట. సో అట్లా అయితే నాకు ఒక రేంజ్ ఇచ్చారు. పెయిన్స్ తెలియట్లేదు, కాసేపు చూశారు. మళ్ళీ ఇంకా ఆమె డోస్ పెంచింది, 2nd స్టేజ్కి పెంచింది అనమాట. అప్పటికి నాకు పెయిన్స్ అంటే వస్తున్నాయి నాకు పెయిన్స్, కానీ నాకు తెలియట్లా. సిస్టంలో చూపిస్తుంది కాంట్రాక్షన్స్ వస్తున్నాయి బాగానే అని చెప్పి, బట్ నాకు తెలియట్లేదు. సో ఇంకా 3rd రేంజ్ పెంచింది, అంటే 12 పాయింట్స్ ఎంతో సంథింగ్ అట్లా పెంచిన తర్వాత నాకు జస్ట్ అప్పటికే ఆమె అడుగుతూ ఉంది ఇంకా ఎపిడ్యూరల్ ఇవ్వనా తీసుకో, దానికి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉంది. చెప్తుంటే సరే అని చెప్పి నాకు ఇంకా 3 రేంజ్ పెట్టిన తర్వాత కొంచెం సేపటికి ఇంత అనిపించింది, అంతే పెయిన్ ఇంకా రవ్వంత అనిపించింది. దానికే నేను ఇంకా ఆ టైంలో ఎందుకో తెలియదు కానీ రవ్వంత అనిపించేసరికి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయేమో అని చెప్పి ఆమె కూడా అడిగిన తర్వాత
ఇంకా నేను ఎందుకో కాదని లేకపోయా. సరే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా దానికి దీనికి ఏం సంబంధం లేదండి కదా అని చెప్పి నేను ఇంకా ఎపిడ్యూరల్ తీసేసుకున్న తర్వాత కాసేపటికి ఇంకా మా అమ్మ ఫోన్ చేసింది. యాక్చువల్గా అందరికీ ఉంటుంది కదా, మా అమ్మాయి డెలివరీ అవుతుంది, నేను పక్కన లేనే, ఇదంతా చూసుకోలేకపోతున్నాను అని చెప్పి ఉంటుంది కదా. సో అట్లా మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ ఇంకా ఆ 4 days నుంచి హార్ట్ బీట్ అంతా ఏ ప్రాబ్లం లేకుండా అవుతూ ఉంది. సో ఇంకా మా అమ్మ ఫోన్ చేసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత నాకైతే ఇంకా వాళ్ళు అలా ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి నాకు రీజన్ కూడా అవసరం లేదు. వాళ్ళు ఏడిస్తే నాకు ఇంకా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. సో అట్లాగా నాకు కూడా కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ అంటే ముందు ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు, నువ్వు అక్కడ ఏం టెన్షన్ పడమాక, ఏడవమాక, ఏం వరి అవ్వమాక, మళ్ళీ బీపీ హై అయితే మళ్ళీ బేబీకి ప్రాబ్లం అవుతుంది లోపల అని చెప్పారు. అందుకని నేను ఆ 4 days నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉన్నా ఆ రోజు కూడా. సో అయితే నా కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. ఇంక మళ్ళీ అక్కడ ఎక్కువ ఏడుస్తాను అని చెప్పి, ఏం కాదులేమో ఇప్పుడు నాకు ఏం పెయిన్స్ లేదు కదా, నేను నొప్పులు బాధపడతా ఉంటే నువ్వు బాధపడాలి కదా అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేసి అయితే ఇంకా మా ఆయనకి ఇచ్చాను. మేము ఇంకా అది ఇచ్చిన తర్వాత నేను నిద్రపోతున్నా. మా ఆయన ఒక పక్క సోఫాలో అక్కడ నిద్రపోతున్నాడు, నేను నిద్రపోతా ఉన్నా. ఇంకా నాకు మత్తు వచ్చేసింది, నాకు పెయిన్స్ తెలియట్లేదు కదా. సో ఎపిడ్యూరల్ కూడా ఇచ్చేసారు. అదొక్కటి మాత్రమే మా ఆయన్ని చూడనివ్వలేదు అనమాట నాకు. సో ఎపిడ్యూరల్ ప్రాసెస్ ఒక్కటే, మిగతా అంతా ఆయన పక్కనే ఉన్నాడు. వాళ్ళు కూడా నువ్వు చూడొద్దని చెప్పి అట్లా ఏం చెప్పలేదు, ఉంచుతారు కూడా వాళ్ళు. అయితే ఇంకా నేను అట్లా వరి అయిన ఇంకా 5 minutesకే ఇంకా హార్ట్ బీట్ డౌన్ అయిపోయింది, బేబీది పూర్తిగా డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా ఆమె బెల్లు కొట్టింది. బెల్లు కొట్టగానే ఒక 10 మంది డాక్టర్స్ అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక 5 members ఒక వైపు నించున్నారు, ఇంకో 5 members ఇంకో వైపు నించున్నారు. సో నన్ను అటు మలపను ఇటు మలపను చేస్తున్నారనమాట, హార్ట్ బీట్ సెట్ అవుతుందేమో అని చెప్పి. ఒక 5 minutes అయితే ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత కూడా అది ఏం సెట్ అవ్వలేదు. సెట్ అవ్వపోయేసరికి ఇంకా గబగబా ఫాస్ట్గా ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. ఉరుక్కుంటా నన్ను కూడా ఫాస్ట్గా అది బెడ్ ఉంటుంది కదా దాంతోనే ఇంకా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళగానే బేబీ హార్ట్ బీట్ నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత ఆమె డాక్టర్ చెప్పింది అనమాట, అంటే ఇప్పుడు నీ బెల్లి పెద్దగా ఉంది, నువ్వేమో చిన్నగా ఉన్నావు, మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ రాదని చెప్పి మేము చెప్పలేము, నీకు 4 centimeters డైల్యూట్ అయింది ఇప్పటికీ. సో మీరు సిసెక్షన్ ఒప్పుకుంటారా లేదంటే నార్మల్ చేయమంటారా, నార్మల్కి వెయిట్ చేస్తారా అని చెప్పి అడిగారు. ఆ టైంలో మాకు అస్సలు ఆలోచించాలని లేదు, ఏదైనా ఓకే అన్నట్టే ఉన్నాం మేము. సో ఇంకా వాళ్ళకి చెప్పామన్నమాట, ఏది బెస్ట్ అయితే అదే చేయండి అని చెప్పాము. చెప్తే వాళ్ళు ఇంకా అంటే మాకు ఉండొచ్చు నేను నార్మల్కి, బట్ ఆ సిచ్యువేషన్లో నాకు నా బేబీ మీద ప్రయోగం చేయాలని నాకు అస్సలు లేదు. సో అంటే మహా అయితే ఎంత బాధపడతాం, ఒక 2 months అట్లా బాధపడతాం సి సెక్షన్ తర్వాత. ఇంకా దానికోసం ఎందుకు మనం ఇంత ప్రయోగం చేయాలి, వాళ్ళని పొట్టలో ఉంచి వాళ్ళని అంత ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏది బెస్ట్ అయితే అది చేయండి అని చెప్పాము. ఇంకా వాళ్ళు కూడా సైన్ చేయించేసుకొని ఇంకా నాకైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సి సెక్షన్కి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అంటే ఇంకా మా ఆయన చెప్తూనే ఉన్నాడు నాకు, నేను ఎక్కడ భయపడుతున్నానో అని చెప్పి. ఆయన ఇంకా ఇట్లా పట్టేసుకొని నా తలాపిన కూర్చోబెట్టారనమాట ఆయన్ని. సో ఇంకా ఆయన చెప్తూనే ఉన్నాడు, ఏం కాదులే, సి సెక్షన్ అయినా మనం మేనేజ్ చేసుకుందాం, ఏం కాదు, చాలామంది జరుగుతున్నాయి కదా అని చెప్పి. అంటే నేను భయపడుతున్నానేమో అని ఆయన అనుకుంటున్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఓదారుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా వాళ్ళందరూ పరిచయం చేసుకుంటున్నారు డాక్టర్స్, నేను ఎనస్థీషియా ఇస్తాను, నా పేరు ఇది, నేను ఇది చేస్తాను ఇది అని చెప్పి. అంటే ఎవరైతే నాకు ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ పరిచయం చేసుకుంటున్నారు. అయితే నాకు వాళ్ళ మాటలు ఏమీ వినపడట్లేదు, ఆల్రెడీ హాఫ్ మత్తుంది. సో ఇంకా మా ఆయన మాటలే వినపడతా ఉంది, నేను ఆయన కళ్ళే చూస్తూ ఉన్నా అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేసి 5 minutesకి నా బేబీని తీశారు. నా బేబీని తీసిన తర్వాత లేదంటే ఇంకా ఏదైనా సిచ్యువేషన్ అయితేనే నాకు కళ్ళం నీళ్ళు వస్తాయి, లేదంటే ఎంత బాధ వేసినా అంతగా త్వరగా కన్నీళ్ళు రావన్నమాట. సో అట్లాంటిది నా బేబీని తీసి, నా బేబీ అసలు అట్లా ఏడ్చాడో లేదో, నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో నాకే తెలీదు, ఏడ్చేసాను. నాకు చూపిండనట్టు ఆ పరదాన్ని తీసేస్తున్నాను, ఆమెమో నా చేతిని లాగేస్తుంది వెనక్కి. సో తీసేశారు. తీసిన తర్వాత ఇంకా మా ఆయన చెప్తున్నాడు అనమాట, బాగున్నాడు బేబీ, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి.
తర్వాత బేబీని క్లీన్ చేసి వెయిట్ అదంతా చూసి మళ్ళీ తీసుకొచ్చారు. నా దగ్గర కూడా ఎక్కువ ఉంచలేదు. నాకు సరిగ్గా టచ్ చేయలేదు హార్ట్‌కి. అండ్ ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ టచ్ చేయలేదనమాట. అట్లా పెట్టారు. ఇంక మళ్ళీ వెంటనే బయటికి తీసుకెళ్ళిపోయారు. బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫీడింగ్ ఇవ్వాలి కదా నేను. సో ఫీడింగ్ ఇస్తుంటే నాకేమో లెగ్స్ ఇంకా పని చేయట్లేదు. మార్నింగ్ 10:30కి బేబీ పుట్టాడు. సో నాకు ఈవినింగ్ దాకా పని చేయలేదు. ఈవినింగ్ పట్టింది నాకు మళ్ళీ మామూలుగా అవ్వడానికి. అక్కడికెళ్ళిన తర్వాత నాకు ఫీడింగ్ ఇస్తున్నా. నాకేమో లెగ్స్ అదంతా వర్క్ చేయట్లా, కూర్చోడానికి కూడా సరిగ్గా వీలు లేదు. అయితే నేనే పట్టుకొని ఇస్తున్నా అనమాట. ఇంకా మా ఆయన వాళ్ళు ఏదైనా చెప్తే ఫార్మాలిటీస్ అదంతా చూస్తూ ఉన్నాడు. మిడ్ వైఫ్ ఏమో ఆమె సర్దుకుంటా ఉంది. ఫస్ట్ మనకి వచ్చే మిల్క్ చాలా పల్చగా ఉంటాయి కదా, అట్లాగా మనకి అది వాటరా పాలా అని కూడా అర్థం కాదు. సో అట్లా వాడు తాగుతుంటే అవి ముక్కులోంచి బయటకు వస్తున్నాయి అనమాట. బయటకు వస్తుంటే ఇంకా మా ఆయన చూసి ఏంటిది అని చెప్పి మిడ్ వైఫ్ని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు దాకా వాటర్లో ఉండొచ్చాడు కదా అందుకని చెప్పి తేమ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అని చెప్పింది. సరే అని చెప్పి మళ్ళీ చూసి మళ్ళీ 2 నిమిషాలకి ఆమెకి చెప్పాడు. ఆమెకి చెప్తే ఆమె వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. డాక్టర్కి చెప్తే ఇంకా మళ్ళీ తర్వాత బేబీకి ఆక్సిజన్ ప్రాబ్లం అయిందనమాట. ఎట్లా అంటే వాడు ఇక్కడ గ్యాప్ లేకుండా ఈ 2 ఆనిచ్చి పెట్టుకొని పాలు తాగుతున్నాడు అనమాట. అంటే నేను ఇట్లా పట్టుకుంటాను కదా, ఎటు వంచితే అటు వంగుతారు కదా, అట్లా ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా గ్యాప్ లేకుండా ఇక్కడ గ్యాప్ లేకుండా ఆనిచ్చి పెట్టేసుకున్నాడు అనమాట. పెట్టేసుకోగానే అవి ఇటు వెళ్ళకుండా ఇటు రివర్స్లో ముక్కులోంచి బయటకు వస్తున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ డాక్టర్ ఆక్సిజన్ ప్రాబ్లం అయిందని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి గంట దాకా ఉన్నారు. ఏం చేశారా ఏంటా అని నాకు అసలు తెలీదు. అవన్నీ టెస్ట్లు అదంతా చేశారంట. సో ఏ ప్రాబ్లం లేదు కానీ ఆక్సిజన్ అయితే ప్రాబ్లం అయింది. నాకేమో మత్తుంది కదా, నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నా నాకు తెలియకుండానే. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఏంది వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నా. సో తర్వాత ఇంకా వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా గ్యాప్ లేకుండా అసలు పెట్టొద్దు మీరు, బేబీని సరిగ్గా పట్టుకోండి ఇట్లాగా. అంటే వాళ్ళ నెక్ ఉంటుంది కదా, నెక్ కింద ఇట్లా పెట్టి చెయ్యి ఇవ్వమన్నారు. అంటే అప్పుడు గ్యాప్ వస్తుంది ఇక్కడ అని చెప్పి. సో ఈ నెక్స్ట్ టైం అట్లా చేయమాకండి, నెక్స్ట్ టైం అట్లా చేస్తే పైపుల ద్వారా మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా పోస్ట్ నెటల్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఇంకా మా బేబీ సంగతే చూసుకుంటున్నాడు. వాళ్ళు ఫస్ట్ లేవగానే ఆకలికి ఏడుస్తారు, నిద్రపోతారు, ఇంకా అంతా చేస్తారు కదా. సో అట్లాగా మమ్మల్ని 20th మార్నింగ్ 10:30కి నాకు డెలివరీ అయింది. నెక్స్ట్ డే 21 ఆఫ్టర్నూన్కి నేను ఇంట్లో ఉన్నా అనమాట. సో అట్లా ఆ రోజు 20th ఇంకా ఈవినింగ్కి నాకు స్పృహ వచ్చేసింది కాళ్ళకి. నేను నా బాడీ బాగానే ఉంది, బట్ ఇంకా అంతే ఉన్నాను. ఇంకా మా ఆయన అంతా హెల్ప్ చేస్తా అంతా చూసుకుంటా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే 21st ఆ రోజే మేము ఇంటికి రావాలి, డిశ్చార్జ్ చేస్తారు. సో నాకు వాకింగ్ అది ప్రాక్టీస్ చేయమన్నారు. చెయ్యమంటే ఇంకా అప్పుడు ఫస్ట్ ఇంకా నేను మార్నింగ్ 7:30కి అట్లాగా యూరిన్ బ్యాగ్ తీసేశారు. 6కి తీసేసిన తర్వాత నడుద్దామని మేము అనుకున్నాము. మా ఆయన కూడా చెప్పాడనమాట, యూరిన్ బ్యాగ్ వేసుకొని వద్దులే, అది తీసేసిన తర్వాత నడుద్దు కానీ అని చెప్పాడు. సో యూరిన్ బ్యాగ్ 6కి 6:30కి తీసేశారు. నేను 7కి 7:30కి వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మాకు ఉన్న ఇంటి దగ్గర స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కాలి. నేను ఎక్కగలుగుతానా లేదా, ఇప్పుడు నడవగలిగితేనే ఎక్కుతానేమో అని చెప్పి వాకింగ్ అయితే చేస్తున్నా అనమాట. వాకింగ్ ఫస్ట్ లేచి చేశాను. అబ్బా అసలు ఎట్లా అనిపించిందంటే 6 kgs బండరాయి నా పొట్టకి కడితే కనుక ఎట్లా ఉంటుందో అంత ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ఇంకా అందరికీ జరిగేదే కాబట్టి మనము అది మన చేతుల్లో లేనిది, అది దేవుడే డెసిషన్ తీసుకోవాలి కాబట్టి సరే ఏదో అయిపోయింది. అయితే ఇంకా లేచి నేను ఫస్ట్ కొంచెం నడిచాను. కొంచెం నడవగానే ఇంకా నాకు కూర్చోవాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అని అట్లా అనిపించింది అనమాట. వచ్చి కూర్చున్నా. మళ్ళీ కాసేపటికి ఒక గంట గ్యాప్లోనే మళ్ళీ లేచి నడుద్దాము అని చెప్పి లేచాను. మళ్ళీ అప్పుడు కొత్తగా అనిపించింది. ఆల్రెడీ నేను నడిచాను కదా, అది అస్సలు లేదు. మళ్ళీ 2 సార్లు లేచినప్పుడు ఇంకా మళ్ళీ కొత్తగానే అనిపించింది అనమాట. అప్పుడు మాత్రం నాకు ఏడుపు వచ్చేసింది. ఎవ్వరు లేరే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా పక్కన, ఈయన ఒక్కడే చూసుకుంటున్నాడే అని చెప్పి చాలా బాధేసింది అనమాట. సో అదంతా ప్రెగ్నెన్సీది తలుచుకుంటే నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలియదు, కానీ మా ఆయన తలుచుకుంటే మాత్రం నాకు ఏడుపు వస్తుంది. నాకు
నా ప్రెగ్నెన్సీ మొత్తం నాకు ఏ ప్రాబ్లం జరగలేదు. బట్ ఆ డెలివరీకి వచ్చే ఆ 5 డేస్ తర్వాత కూడా 1 మంత్ వరకు ఆయనకి అస్సలు నిద్ర లేదు. చూసుకుంటూనే ఉన్నాడు. అంటే ఇంకా నైటు మా బేబీని చూసుకుంటున్నాడు, పగలు నా గురించి చూసుకుంటున్నాడు. సో ఆయన గురించే పట్టించుకోలేదు, ఆయనకి అసలు నిద్రే లేదు. అట్లా అయిపోయింది. 21st ఇంకా అట్లాగా ఏడుపు వచ్చేసిందనమాట నాకు. తర్వాత మళ్ళీ ఇంకా అంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చారనమాట. వాళ్ళ టాబ్లెట్స్ ముందు ఇవ్వలేదు. ఒక 10 20 ఇస్తారు పెయిన్స్కి, పెయిన్ కిల్లర్కి. ఇంకొకటి వచ్చేసి ఒక ఇంజెక్షన్ అయితే ఉంటుంది. దానికి నీడిల్ ఇంతే ఉంటుంది అనమాట. అది రోజు ఈ తైకి ఒకటి, ఒక తైకి ఒకటి, రోజు మార్చి అంటే ఒక తైకి ఒక రోజు, ఒక తైకి ఒక రోజు అట్లా చేయాలి. ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు. మనకి నార్మల్ వాళ్ళకి ఇస్తారు, సి సెక్షన్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఇంకా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఇస్తారనమాట. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఇచ్చారు కానీ ఆ సిరప్ ఏమీ పని చేయలేదు. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకొని అయితే వచ్చాను పెయిన్స్ది. ఇంకా నాకు పెయిన్స్ ఏం లేదు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఎక్కాను స్టెప్స్. వాళ్ళు బేబీని తీసుకొని పైకి వచ్చేసారు, మా అన్నయ్యను మా ఆయన. నేనే వాళ్ళు వస్తాం ఆగు చిన్నగా ఎక్కిస్తామన్నారు. బట్ నాకు ఎలాగో పెయిన్ లేదు కదా, నేను ఎక్కగలుగుతున్నాను కదా అని చెప్పి ఎక్కేసాను అనమాట. అవేంటంటే రోజుకి 4 వేసుకోవాలంట. ఒక 20 ట్యాబ్లెట్స్ అట్లా ఇస్తారు, 4 వేసుకోవాలంట. బట్ నేను 2 వేసుకున్నా. అంటే మార్నింగ్ వేసుకునేదాన్ని, పెయిన్ వచ్చేది. మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ పెయిన్ వచ్చేది. 4కి అట్లాగా స్టార్ట్ అయ్యేది. అప్పుడే ఇంకప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని అంతే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈయనే చూసుకున్నాడు అనమాట. ఇంత చిన్న ఏజ్లో ఇంత అండర్స్టాండింగ్గా మనకి వీళ్ళు మన హస్బెండ్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెప్పి మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే అర్థమవుతుందేమో. అంటే నాకు అంటే ముందు చూసుకుంటారు, అదొక ఎత్తు. అయితే ఇంకా డెలివరీ అయినప్పుడు కానీ లేదంటే మనకి ఇంకా బాగా సీరియస్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు పక్కన ఉన్నదే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఏంటా అని చెప్పి. సో అట్లా నా డెలివరీ ప్రెగ్నెన్సీ మొత్తం బాగానే చూసుకున్నారు వాళ్ళు. సో బట్ ఇది మాత్రం వేరే లెవెల్ అనమాట. అట్లా ఇంకా ఆయన అంతా చూసుకున్నాడు. ఇంకా అంటే మార్నింగ్ అయితే నాకు చూసుకునేవాడు, నాకు వండి పెట్టడం, నాకు చేయడం అంతా ఇంకా అట్లా చేసుకునేవాడు. నైట్ ఇంకా అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ మన మిల్క్ అయితే సరిపోవు. సో నా మిల్క్ అయితే సరిపోలేదు నా బేబీకి. అందుకని చెప్పి ఫార్ములా కూడా ఇచ్చేవాళ్ళం అనమాట. అందుకని చెప్పి మా ఆయన ఏం చెప్పేవాడంటే పగలిచ్చేదాన్ని నేను నా మిల్క్, నైట్ మాత్రం ఇంకా ఆయనే లేచి ఏడ్చినప్పుడు ఫార్ములా కలిపేసుకొని ఇంకా ఆయనే ఇచ్చేవాడు. ఆ ఫార్ములా ఏంటి అంటే మనకి 2 అవర్సే ఉండాలి, అంతకు మించి మళ్ళీ ఎక్కువ ఉంచకూడదు. ఆయన తలుచుకుంటే నాకే ఇట్లా అనిపిస్తుంది, ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. మరి ఆయనకి ఎట్లా అనిపిస్తుందో లేదు తెలియదు కానీ. సో పగలైతే నన్ను చూసుకునేవాడు. ఇంకా నైట్ నేను నిద్రపోయేదాన్ని, ఇంకా ఆయనే చూసుకునేవాడు అనమాట. చాలా కష్టపడ్డాడు అసలు. నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పటికి తలుచుకుంటే, ఆయన తలుచుకుంటే మాత్రమే నాకు ఏడుపు వస్తుంది. నా డెలివరీ స్టోరీ తలుచుకున్నా నాకు ఏడుపు రాదు. నా డెలివరీ స్టోరీలో ఆయన తలుచుకుంటే మాత్రమే నాకు ఏడుపు వస్తుంది. సో ఎంత చేశాడు పాపం, నిద్రే లేదు 1 మంత్ కంప్లీట్గా అస్సలు నిద్ర లేదు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉంటుందేమో ప్రాపర్గా, అంతే. ఇంకా అంతకు మించి నిద్ర లేదనమాట. సో అంత బాగా చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. అండ్ సో అట్లా జరిగింది నా డెలివరీ స్టోరీ అయితే. ఫైనల్గా మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, మనకి ముందు చెప్పిన వాళ్ళు కూడా ఎట్లా ఉండాలి ఏందని చెప్తారులే కానీ. బట్ ఆ రోజు నేనేంటంటే మామూలు డ్రెస్ తీసుకెళ్ళాను అనమాట. సో మనకి ఇంకా 7th మంత్ అంత పొట్టు ఉంటుందని చెప్పి మనకు తెలియదు కదా. సో అట్లాగా నేను ఆ డ్రెస్ తీసుకెళ్తే ఇంకా నాకు అట్లాగే కనిపించింది 7th మంత్ లాగా. సో అట్లా అయిందనమాట నా డెలివరీ స్టోరీ. చూసారు కదా నా డెలివరీ స్టోరీ. మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ హే సిరి. బాయ్ బాయ్.